హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చెప్పు. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చాము, ఎవరిని దర్శించబోతున్నాము అని అంటే మన భారతదేశంలో ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతున్న మహాలక్ష్మి అమ్మవారిని మనము దర్శించుకోబోతున్నాం. ఈరోజు 108 శక్తిపీఠాలలో 7వదైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కొల్హాపూర్కి ఎలా రావాలి అనేది నేను ఒక మెయిన్ వీడియో చేశాను. ఫ్యామిలీ టూర్ అని ఒక మెయిన్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూడాలి అనుకున్న వాళ్ళు ఆ లింక్ ను ఓపెన్ చేసుకుని చూడండి. సో గైస్, ఈ రోజు మనము కొల్హాపూర్ లో ఏమేం ప్లేస్లు చూడాలి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా చెప్తాను నేను. సో గైస్, ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అంబాబాయి అమ్మవారు అని కూడా పిలుస్తారు. చాళుక్య వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళబోయే ముందు నేను చెప్తాను. సో గైస్, ఈ క్షేత్రాన్ని కరవీర క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకు అంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రళయ కాలంలో ఆ పరమశివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు కురుములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రము అనే పేరు వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ గుడి బయటే దొరుకుతాయి. ఇక్కడ అమ్మవారికి చీర, గాజులు ఇవన్నీ సమర్పిస్తారు. ఈ సెట్ మొత్తం 250 రూపాయలకి ఇస్తున్నారు. మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. అంటే ఈ టెంపుల్ కి 4 మెయిన్ ఎంట్రన్స్లు ఉన్నాయి. మనము ఏ ఎంట్రన్స్ లో అయినా వెళ్ళొచ్చు. మనం టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే ఈ లైన్ చూస్తున్నా కదా, ఈ లైన్ అంతా డైరెక్ట్ గా మనము అమ్మవారి దర్శనం గర్భగుడిలోకి వెళ్తుంది. ఈ లైన్ అంతా ఈ టెంపుల్లో మహాలక్ష్మి ఆదిష్టాన దేవతగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలందరూ చెట్లుగా ఈ టెంపుల్లో ఉన్నారని ఒక నమ్మకం. అందుకే సూర్యగ్రహణం రోజున ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే గనక చాలా మహాపుణ్యము అని అంటారు. ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుంటే కాశీలో ఉన్న ఆ పరమశివుని దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందట. స్వయంగా ఆ పరమేశ్వరుడే ఆ చంచల శివభక్తుడు అయిన అగస్త్య మహాముని ఆ కాశీ విశ్వనాథుడితో ఇలా అడిగాడు, కాశీకి వచ్చి నేను దర్శనం చేసుకోలేకపోతున్నాను, నా వయసు పైన పడింది కదా, సో కాశీ లాంటి ఇంకొక పుణ్యక్షేత్రం ఎక్కడైనా ఉంటే చెప్పండి ఈ దగ్గరలో, అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను అని ఆ అగస్త్యముని శివుడిని అడిగాడట. అయితే ఆ పరమశివుడు ఈ విధంగా అన్నారట, కాశీతో సమానమైనటువంటి పుణ్యక్షేత్రం ఇంకోటి ఉంది, అది కొల్హాపూర్. అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ క్షేత్రంలో నేను కూడా ఉన్నాను. అక్కడికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటే కాశీకి వచ్చి నన్ను దర్శనం చేసుకున్నంత పుణ్య ఫలం ఉంటుంది అని ఆ పరమాత్ముడే అగస్త్య మునితో అన్నారట. సో అందుకే ఈ క్షేత్రానికి వచ్చి మనం దర్శనం చేసుకుంటే గనక కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్య ఫలం దక్కుతుందట మనకు. ఇక ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే గనక ఈ టెంపుల్ డిజైనింగ్, ఇంజనీరింగ్ అప్పటి పనితనం ఎలా ఉంటుంది అంటే, సూర్యకిరణాలు ఎక్కడో ఉన్న గర్భగుడిలో అమ్మవారి పాదాలపైన పడతాయట. ఎక్కడ కూడా చాలా లాంగ్ గా ఉంటుంది. అది ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించారో మనకు తెలియదు. ఇంకోటి ఏంటి అంటే 365 రోజులు సూర్యకిరణాలు పడవండి. సంవత్సరానికి మార్చి నెలలో 21, 22, 23 నెలలో ఈ డేట్స్ లో అమ్మవారి పాదాలపైన, అమ్మవారి పైన సూర్యకిరణాలు పడతాయట. ఈ అద్భుతాన్ని చూడటానికి మన భారతదేశ నలుమూలల కొన్ని లక్షల మంది ఆ రోజు ఆ అద్భుతాన్ని చూసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారట. పైన సూర్యుడి కిరణాలు ఒక చిన్న రంధ్రం ద్వారా అమ్మవారి పాదాలపైన పడతాయి. ముందుగా ఆ సూర్యకిరణాలు అమ్మవారిపైన పడ్డ తర్వాత ఆ సూర్యకిరణాలు అమ్మవారిపై పడగానే అమ్మవారు బంగారు కాంతులతో ఆ గర్భగుడి మొత్తం వెలిగిపోతుంది.
సో గైస్ మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ నుంచి మనకు ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒక ప్యాలెస్ అనేది ఉంది. ఆ ప్యాలెస్ కూడా చూసుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే కనుక టెంపుల్ అపోజిట్ లోనే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. టిఫిన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. మనము ఈ ప్యాలెస్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు జ్యోతిబా టెంపుల్ అనేది ఉంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ ఇక్కడ నుండి మనకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కొల్హాపూర్ లో. జ్యోతిబా టెంపుల్ కి అయితే వచ్చాము. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ హిల్ సెక్షన్ అని చెప్పాలి. ఈ సరౌండింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్స్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎటు చూసినా చాలా చాలా గ్రీనరీగా ఉంటుంది. యాక్చువల్గా దీన్ని వాడి రత్నగిరి హిల్ అని అంటారు ఈ ప్లేస్ ని. మనం ఈ టెంపుల్ కి రాగానే టెంపుల్ కి అపోజిట్ లోనే ఇక్కడ శివాజీ విగ్రహం అనేది ఉంటుంది. ఈ జ్యోతిబా టెంపుల్ ని పింక్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ కుంకుమ గాని సింధూరం గాని వాడరు. ఇక్కడ మొత్తం గులాల్ వాడతారు, పింక్ కలర్. ఈ ప్రతి సండే కూడా ఇక్కడ ఈ పింక్ కలర్ తో ఒకరిపైన ఒకరు చల్లుకొని బొట్లు పెట్టుకొని ఒక పండగలాగా జరుపుకుంటారు. ప్రతి సండే కూడా మనకు సంవత్సరానికి ఒకరోజే హోలీ పండగ వస్తే ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఒక హోలీ పండగ లాగానే జరుపుకుంటారు. ఇక స్థల పురాణానికి వస్తే ఇక్కడ కొంతమంది రాక్షసులు ఉండేవారట పూర్వము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒకే రూపంలో వచ్చి ఆ రాక్షసులని సంహారం చేశారట. ఇక్కడ రత్నాసుర అనే ఒక రాక్షసుడు పరిపాలించేవారట. అయితే ఆ రాక్షసులని సంహరించడానికే జ్యోతిబాగా అవతారం ఎత్తేసి ఇక్కడ స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఆ పరమశివుడు సూర్య భగవానుడు ఇద్దరు కలిసి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ లోపల కాలభైరవుడు వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనం కేదార్నాథ్ వెళ్లి అక్కడ పరమశివుని దర్శనం చేసుకున్నంత మహాపుణ్యం వస్తుందట. మహారాష్ట్ర వాళ్ళకు ఈ టెంపుల్ అనేది ఒక సెంటిమెంట్ టెంపుల్ అనే చెప్పాలి. ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ లో కోపేశ్వర టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్ ని మనం కొల్హాపూర్ వస్తే కనుక ఖచ్చితంగా ఆ టెంపుల్ ని మనం విజిట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా అక్కడ ఆ టెంపుల్ గురించి హిస్టరీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ ప్లేస్ కి దిగి వచ్చాడనమాట. ఆ ప్లేస్ అనమాట అది హరిహర క్షేత్రం అని కూడా అంటారు ఆ టెంపుల్ ని. అక్కడ పరమేశ్వరుడు తర్వాత శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. ఓకే గైస్, కోపేశ్వర టెంపుల్ గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందులో. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.